మనమేంటో మనకు తెలిస్తే చాలు. అంతేకాని ఎవరో ఏదో అన్నారు అని మనం బాధపడకూడదు. మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో తెలిసిన వారు నీతో ఉంటారు, మాట్లాడుతారు. ఒకటి మాత్రం నిజం, ఎటువంటి పరిస్థితులలో నిన్ను ఇష్టపడే వాళ్ళని వదులుకోకు మిత్రమా. మనం దూరం అయితే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో దూరం అయితే ఈ ఇంకొకరికి దగ్గర అవుతారు అనేది నిజం. నువ్వు కాకపోతే ఈ ఇంకొకరు అనే విలువలు లేని సమాజంలో బ్రతుకుతున్నాం. మనల్ని అర్థం చేసుకోలేని వారు 1000 మంది మన పక్కనే ఉండడం కంటే, మనల్ని అర్థం చేసుకున్నవారు ఒక్కరు మనకు దూరంగా ఉన్నా చాలా సంతోషం మిత్రమా. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారయ్యి అందరినీ తన వైపుకు ఆకర్షించేస్తుంది. అత్యంత అందమైన అలంకరణ మీ చిరునవ్వు, అత్యంత విలువైన ఆభరణం మీ మాట, ఆకర్షణీయమైన దుస్తులు మీ ఆత్మవిశ్వాసం, అత్యంత విలువైన ఔషధం మీ సానుకూల ఆలోచన మిత్రమా. అవసరానికి వాడుకునేవారు నీడ వంటివారు. కేవలం మన చుట్టూ కాంతి ఉన్నప్పుడే కనిపిస్తారు. ఒక్కసారి మనకు కష్టం వస్తే కనిపించకుండా పోతారు. మనిషిని చంపడానికి కత్తి అవసరం లేదు, ఒక్క మాట చాలు. దెబ్బ తగిలినా కొన్ని రోజులకు మానిపోతుంది, కానీ మనసుకు తగిలిన గాయం ఎప్పటికీ మానదు మిత్రమా. గడియారం అందరికీ ఒకే సమయాన్ని చూపిస్తుంది, కానీ ఆ సమయాన్ని ఎవరు ఎలా వాడుకుంటారు అన్నదే వారి తలరాతను మారుస్తుంది మిత్రమా. ఇనుమును సుత్తితో కొడితేనే అది గట్టిపడుతుందని కాదు, దానికి ఆకారం వస్తుంది. జీవితం నిన్ను కొడుతుంటే నీకు ఒక అద్భుతమైన ఆకారం ఇస్తుందని అర్థం మిత్రమా. తీరం దగ్గర నిలబడి నీటిని చూస్తూ ఉంటే సముద్రాన్ని దాటలేవు. అడుగు ముందుకు వేసి పడవ ప్రయాణం మొదలు పెట్టాలి మిత్రమా. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, కానీ మనకు చూసే మనసు ఉండాలి, ఆనందించే గుణం ఉండాలి. నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుగులు ఏమీ చేయలేవు. ఎవరో తెలియకుండానే లోకానికి వస్తాం. మనమే లోకం అనేలా చాలామందికి దగ్గర అవుతాం. చివరికి ఎవరితో ఉండకుండానే పోతాం. ఇదే జీవితం. నమ్మకం లేని చోట మనం ఏం చెప్పినా అది అబద్ధంలాగే కనిపిస్తుంది. విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యానికి చేరే క్రమంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం మిత్రమా.